నల్గొండ జిల్లా అడిసెపల్లి గ్రామానికి చెందిన జయంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో గోవా పర్యటించారు. తిరుగు ప్రయాణంలో ఏకంగా 162 మద్యం బాటిళ్లను తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేసుకుని కారులో నింపుకొని వస్తున్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న DTF SI హనుమంతు సిబ్బందితో కలిసి జహీరాబాద్ చిరాంగుపల్లి ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించి ఒక కారులో 112 ఫుల్ మద్యం బాటిళ్లు, 50 బాటిళ్లు, 330 ml బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,50,000 ఉంటుందని అంచనా వేశారు. మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ లిక్కర్ కేసులో జయంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్టు చేయబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసిం తెలిపారు. ఈ దాడిలో DTF సంగారెడ్డి టీం, జహీరాబాద్ ఎక్సైజ్ స్టేట్ టీం, జహీరాబాద్ చెక్పోస్ట్ టీం పాల్గొన్నారు. గోవా మద్యం బాటిళ్లను పట్టుకున్న టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసిం, మెదక్ డిప్యూటీ కమిషనర్ J. హరికిరణ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చందులు అభినందించారు.